స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కేఎస్ఈజెడ్ రైతాంగానికి యనమల దివ్య గుడ్ న్యూస్. 890 ఎకరాలకు నష్టపరిహారం. అనపర్తిలో నల్లమిల్లి మూలారెడ్డి జయంతి. దివంగత టీడీపీ నేతకు ఘన నివాళి. వైసీపీపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే విసుర్లు. కూటమి హయాంలో అద్వితీయ ప్రగతి అన్న వాసు. తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ప్రజా వాగ్దానాల అమల్లో మరో ముందడుగు పడింది. తొండంగి మండలంలోని కోన ప్రాంత ఎస్ఈజెడ్ భూ నిర్వాసితులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య గుడ్ న్యూస్ చెప్పారు. సెజ్కు రైతుల నుంచి సేకరించిన భూముల్లో 890 ఎకరాలకు సంబంధించిన రైతులకు ఎకరానికి 18 లక్షలు పరిహారం ఇస్తామని, తాజాగా 1148 మంది రైతులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని యనమల దివ్య తెలిపారు. తొండంగి ఎస్ఈజెడ్ రైతులకు యనమల దివ్య తీపి కబురు. ఫలించిన ఎమ్మెల్యే కృషి ఫలితం. ఎకరానికి 18 లక్షలు పరిహారం. 1148 మంది రైతాంగానికి ఆర్థిక లబ్ధి. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మాట నిలుపుకున్నారు. కేఎస్ఈజెడ్ పరిధిలో మిగిలి ఉన్న 890 ఎకరాలకు రైతులు కోరుకున్నట్టుగా పరిహారం చెల్లింపు జరిపిస్తామని మీ ఇంటికి మీ దివ్య పర్యటనలో మేడం యనమల దివ్య మాటిచ్చారు. లోగడ కేఎస్ఈజెడ్ అరబిందో దివీస్ పోర్టుల నిర్మాణం కోసం జరిగిన భూసేకరణకు సంబంధించి రైతులకు ఎకరానికి 9 లక్షల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ పరిహారంకు సమ్మతించని కొంతమంది పరిహారాన్ని తిరస్కరించారు. దీంతో భూసేకరణలో 895 ఎకరాల భూమి పెండింగ్లో ఉంది. ఎన్నికలకు ముందు ఈ భూములు రైతులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన శ్రీమతి యనమల దివ్య ఎమ్మెల్యే హోదాలో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన యనమల దివ్య పట్టు వీడకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే యనమల దివ్య అభ్యర్థనను సమ్మతించిన ప్రభుత్వం నష్టపరిహారం పెంపునకు సమ్మతించింది. ఎకరానికి 18 లక్షల చెల్లింపునకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసిందని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. తుని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు అలుపెరగని కృషి చేస్తున్న మేడం యనమల దివ్య తాజాగా కేఎస్ఈజెడ్ బాధిత రైతాంగానికి తీపి కబురు అందించారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా 890 ఎకరాలకు సంబంధించి 1143 మంది రైతులు ఆర్థిక ప్రయోజనం, ప్రధాన సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తున్న ప్రజా బాంధవి శ్రీమతి యనమల దివ్యపై ప్రశంసల వర్షం కురుస్తుంది. చాన్నాళ్లుగా నలుగుతున్న ఎస్ఈజెడ్ భూముల పరిహారం సమస్యను పరిష్కారం లభించడంపై రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎకరానికి 18 లక్షల చొప్పున పరిహారం రాబట్టిన మేడం యనమల దివ్యకు రైతాంగం కృతజ్ఞతలు తెలియజేశారు. యనమల దివ్య గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలోని అత్యంత పెద్ద సెస్ మా కాకినాడ ఎస్ఈజెడ్ అధ్యక్ష. 2006వ సంవత్సరంలో దీన్ని రూపకల్పన జరిగింది అధ్యక్ష. సుమారు 3200 ఎకరాలకు రైతుల నుండి ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ఈ అమాయక రైతులు మొత్తము 2400 మంది. తొండంగి, ఏవి నగరం, కోదాడ, పెరుమాళ్పురం, ఒంటిమామిడి మరియు కొత్తపాకల పంచాయతీల నుండి ఎకరానికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. కానీ 2014-2019 మధ్య మన టీడీపీ ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవటం జరిగింది అధ్యక్ష. కాకపోతే మొత్తం తీసుకున్న 3200 ఎకరాలలో సుమారు 987 ఎకరాలకు రైతులు ఇంకా నష్టపరిహారం తీసుకోలేదు అధ్యక్ష. వీరి సంఖ్య 1287 మంది రైతులు అధ్యక్ష. అలాగే అరబిందో, కాకినాడ, గేట్వే పోర్ట్, డివీస్ వంటి సంస్థలు మా భూముల్లో వ్యాపారాలు చేసి కోట్లలో లాభాలు గడిస్తున్నారు అధ్యక్ష. కానీ రైతులకు మాత్రం న్యాయం జరగటం లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, రెవెన్యూ మంత్రి వర్యులకు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి వర్యులను కోరేది ఏమిటంటే, మా రైతులకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి అదేవిధంగా నిరుపయోగంగా ఉండే భూమిని, ఏ సంస్థకు అలాట్ చేయని భూమిని రైతులకు వాపసు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి విన్నవించుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీస్లో జరుగుతున్న పొల్యూషన్ కూడా అదుపు చేసి రైతులను, మత్స్యకారులను,
ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా ఎస్ఈజెడ్కు వచ్చిన సంస్థలు మా ప్రాంతానికి ఏమీ న్యాయం చేయట్లేదు అధ్యక్ష. ఉద్యోగాలు మరియు కాంట్రాక్ట్ వర్కులు కూడా బయట వారికే ఇచ్చి ఈ ప్రాంతం వారికి అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూగా పరిగణించి ఒక శాసనసభ కమిటీ వేసి ఈ ప్రాంతం వారికి న్యాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఈ డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్గా జరగాలి. ఆ ప్రాంతం వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి ఈ డెవలప్మెంట్లో భాగం చేయాలనే ఉద్దేశం అధ్యక్ష మాది. థ్యాంక్ యూ అధ్యక్ష. గత వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్ర నష్టాన్ని చవిచూసిందని, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గోదావరి గట్టున ఉన్న YMVA హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగానే కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం ఉంచుతున్నారని, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయాలే దానికి నిదర్శనమన్నారు. 25 ఎంపీలు ఇవ్వండన్న జగన్ రైల్వే జోన్ తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో వంటి రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘన విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియచేస్తూ, ఎన్డీఏ పైన దేశంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. దానికి సాక్ష్యమే వెస్ట్ బెంగాల్ కానీ మిగతా రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ గురించి పదే పదే మేము చెప్తా ఉన్నాం. మీరు గమనించండి, 2019లో ఆనాడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ని 2019లో ప్రకటించడం జరిగింది. రైల్వే జోన్ని ప్రకటించిన ఆనాడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటి? 25 ఎంపీలు నాకు ఇవ్వండి, కేంద్రం ఒక మెడలు వంగదీసి రాష్ట్రానికి రావాల్సిన అన్నీ కూడా తీసుకొస్తానన్నారు. ఆయన మాటలు నమ్మి 22 ఎంపీలను ఇచ్చారు. 2019లో శాంక్షన్ అయిన రైల్వే జోన్ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? డబుల్ ఇంజన్ సర్కార్కి ఇది ఒక్కటి చాలు సమాధానం. ఈరోజు రైల్వే జోన్ ఏపీకి కేంద్రం 1,00,000 కోట్లు విలువైన రైల్వే ప్రాజెక్టుని మంజూరు చేసింది. ఈరోజు రైల్వే జోన్ పైన గెజెట్ ఇచ్చింది. జూన్ 1 నుంచి జిఎం ఆఫీస్ కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆ జిఎం ఆఫీస్ కూడా సిరిపురం జంక్షన్ డెక్ ఆఫీస్లో తాత్కాలికంగా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాల వలన, అతని యొక్క మనస్తత్వం వల్ల, వాళ్ళ నాయకుల యొక్క మనస్తత్వం. మూలారెడ్డి జీవితం ప్రజాసేవకే అంకితమైందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని పొలమూరు, రామవరం, కుతుకులూరు గ్రామాల్లో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి ఎంపీ పురంధరేశ్వరి పాల్గొన్నారు. ముందుగా రామవరంలోని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద మూలారెడ్డి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని మూలారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పొలమూరులో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి కుతుకులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. 1982 నుంచి కూడా పార్టీ ఆవిర్భావించి మల్లారెడ్డి గారు నేను కలిసి ప్రయాణం చేశాం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకరికొకరికి అండగా నిలబడ్డాం. నీతివంతమైన విధానాలతో ముందుకు సాగాం. కనుకనే ఆయన కుటుంబం ఆయన కానీ 6 సార్లు గెలవడం, నేను 7 సార్లు గెలవడం జరిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాం. పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసాం. పార్టీ నాయకత్వం విధేయంగా పనిచేసాం. రామారావు గారి సంక్షోభంలో కూడా మల్లారెడ్డి గారు అండగా నిలబడ్డారు. ఆయన 84వ జయంతిని వాళ్ళ ఘనంగా చేసుకున్నందుకు సంతోషం. ఆయన లేనందుకు బాధ. చాలా శక్తివంతంగా పనిచేసేవారు. రాష్ట్రం మీద, జిల్లా మీద ఒక అవగాహన తోటి ముందుకు వెళ్ళాం. మాబోటి వాళ్ళకి మార్గదర్శకం మల్లారెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అధ్వానంగా తయారైపోయింది. అభివృద్ధి శూన్యంగా మిగిలిపోయింది. 5 సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగింది. కులాల మధ్య, మతాల మధ్య వైద్యం సృష్టిస్తూ సోషల్ మీడియాను వాడుకుంటూ తప్పుడు గోబల్ ప్రచారం అధికారంలోకి వచ్చారు. సొంత బాబాయిని లేపేసిన చరిత్ర, అనేక మంది నాయకుల్ని రాజకీయ కక్షలతో లేపేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఆయన వాళ్ళ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని మరలా మొదలెట్టాడు. 5 సంవత్సరాలు అవకాశాలు ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రశ్నపెట్టించారు. కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా భంగం కలిగినాయి. వాళ్ళ ఎన్డీఏ కూటమి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. మనం రైల్వే జోన్ సాధించుకోగలిగాం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోగలిగాం. అనేక పరిశ్రమలతో పాటు అమరావతి నిర్మాణం సర్వేంగా జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది. రాష్ట్ర నీటి వనరులని, రహదారులను కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం అవుతుంది. మల్లారెడ్డి గారికి అదే ఘనంగా నివాళులు భవిస్తూ ఆయన బతుకుంటే చాలా ఆనందించేవారు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుని మెచ్చుకుంటూ కేంద్రం నుంచి మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసికట్టుగా ఆలోచించి ముందుకు సాగుతున్నారు. స్థానికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కూటమి కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. అభివృద్ధితో మళ్ళీ అధికారంలో నిలబెట్టుకుంటామని సౌన్యంగా మనం చేస్తూ ఉన్నాం. కీర్తిశేషులు నల్లమిల్లి మల్లారెడ్డి గారి 84వ జయంతి వేడుకలో ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అనేక గ్రామాల్లో మల్లారెడ్డి గారి విగ్రహాలు ఉన్న చోట మల్లారెడ్డి గారి అభిమానులందరూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ఇవాళ నూతనంగా కుతులూరులో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి గారి విగ్రహాన్ని గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, కొండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారు, అదేవిధంగా కొవ్వూరు శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తదితరుల ఆధ్వర్యంలో ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా పలమూరు గ్రామంలో కంటి వైద్య శిబిరాన్ని పురంధరేశ్వరి గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కుతులూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా వారు ప్రారంభించడం జరిగింది. మల్లారెడ్డి గారి అభిమానులందరూ ఇది ఒక వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా కుతులూరులో విగ్రహ ఏర్పాటు కోసం కృషి చేసిన మల్లారెడ్డి గారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఏ విధంగా అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి గారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. కాకినాడ జిల్లాలో తుని మండలం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరగనుంది. సర్వమాన సౌభ్రాతృత్వం. తుని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు మరో ఆధ్యాత్మిక బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. తేటగుంట క్యాంపు కార్యాలయం మరో ఆధ్యాత్మిక శిఖరంగా విరాజిల్లనుంది. వేద పండితులు నిర్ణయించిన శుభముహూర్తం ఈ నెల 12వ తేదీ ఉదయం 9:14 విష్ణుమూర్తి విగ్రహవాయి ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆధ్యాత్మిక తత్పరుడు యనమల నాగేశ్వరరావు చేతుల మీదుగా జరిగిన పందిరిరాట మహోత్సవం సందర్భంగా యనమల దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం పందిరిరాట వేసి విష్ణుమూర్తి వాయు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి అంకురార్పణ గావించారు. 12వ తేదీన విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ దివ్యమైన యాగాలు, వేద పఠనాలు జరగనున్నాయి. మరోవైపు విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవ ఏర్పాట్లు శరవేగం పట్టాయి. కూటమి శ్రేణులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ యనమల మార్గనిర్దేశమునకు అనుగుణంగా సకల సదుపాయాల కల్పనపై దృష్టిని కేంద్రీకరించారు.
ఈరోజు తుని తేటకొండ ఆఫీస్లో రేపు 12వ తారీఖున శ్రీ విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఏర్పాట్లో భాగంగా ఈరోజు ఈ అన్ని తుని నియోజకవర్గ నాయకులందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని ఏ కార్యక్రమం ఎక్కడ పెట్టాలో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నాయకులందరూ సమకూడి ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ని రేపు 12వ తారీఖున హైలైట్ చేయడం కోసం అందరూ కూడా సన్నద్ధాలు అయ్యారు. మరీ ముఖ్యంగా మన యనమల రామకృష్ణ గారు, విజయలక్ష్మి దంపతుల చేతుల మీద 12వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ కాబట్టి మన దివ్య మేడం గారు, మన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్, మన తుని నియోజకవర్గ ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, పంటలతో, సుఖ సంతోషాలతో, వ్యాపారాలు అన్నీ బాగుండాలని, మెయిన్ విష్ణుమూర్తిని పూజించే అన్ని దేవతలను పూజించింది అన్న ఉద్దేశంతో ఈరోజు విష్ణుమూర్తి 12వ తారీఖున ఇక్కడ ఏర్పాటు జరుపుతారు. కాబట్టి మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఆ రోజు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి మా కృప పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ దేవాలయంగా భావించే మన తేటగుంట పార్టీ కార్యాలయంలో ఆదిదేవుడు మహావిష్ణువు ప్రతిరూపమైన ఆయన విగ్రహాన్ని మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, అందరి ఆరాధ్య దైవం మన యనమల రామకృష్ణుడు గారు, అలాగే విజయలక్ష్మి దంపతులు ఇరువురు కలిపి ఈ నెల 12వ తారీఖు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. మన నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో వర్ధిల్లాలని ఎంతో మంచి క్రతువుని పూనుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. సంతోషం. అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం కసింకోట గ్రామంలో హౌసింగ్ కాలనీకి చెందిన ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త కీర్తిశేషులు గోలగాని దేముడు ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి పార్టీ ఇన్సూరెన్స్ నుండి మంజూరు చేసిన 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసము టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు విధానాన్ని పార్టీలో తీసుకొచ్చారని అన్నారు. అంతకుముందు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన, బీజేపీ కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. కసింకోట అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీకి మరియు ప్రజలకు గొలగాని గారు ఎంతో సేవ చేశారు. కష్టకాలంలో పార్టీ అన్నింటిలో నడిచారు. అలాంటి వారి అకాల మరణం టీడీపీ కుటుంబానికి తీరని లోటు. ప్రమాద బీమా పొందిన వారు ఎవరముందు. పాలసీదారుని పేరు గొలగాని దేముడు. పార్టీ సభ్యత్వ నెంబర్ 23489807. నామిని పేరు గొలగాని రవణమ్మ. క్లెయిమ్ మొత్తం 5 లక్షల రూపాయలు. పేమెంట్ తేదీ 29 ఏప్రిల్ 2026 ధృవీకరించారు. ఇందుకు కృష్ణ శంకర్ కుటుంబ ఆత్మస్థైర్యంతో నిలబడేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మీ కుటుంబానికి అన్ని గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా నారా లోకేష్ గారి పర్యవేక్షణలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కసికోటలో యాక్సిడెంట్లో అకాల మరణం చెందినందుకు మా నాయకుడు కూడా సంతాపం వెల్లబుస్తూ ఈరోజు వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సాయం పంపించారు. ఆ విషయం ఇంటికి వచ్చి ప్రారంభించి ఈరోజు వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మా నారా లోకేష్ గారి లెటర్ కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా అకాల మరణం చెందితే ఆ రోజు 100 రూపాయలు సబ్జెక్ట్ కడితే దానికి 5 లక్షల రూపాయలు ఈరోజు బీమా ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు ఈ రోజుకి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి 24 మందికి ఈ చెక్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ నేరుగా ఎక్కడ ఏ విధంగా రూపాయలు లంచం అవ్వకుండా ఏ విధంగా రూపాయలు ఇచ్చారు. వీళ్ళ పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అకాల మరణం చెంది యాక్సిడెంట్ అయితే వాళ్ళకి నేరుగా మళ్ళా మా పార్టీ ఆఫీస్ నుంచి పిలిపొచ్చి మా లోకల్ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ పర్యవేక్షణలో రికార్డ్ చేసి వాళ్ళ నేరుగా అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
నారా లోకేష్ గారికి మా నియోజకవర్గం ప్రజానికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అందరికీ ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కసికోట గ్రామంలో బలగానే దేవుడు అకాల బలగం చెప్తే తన సతీమణి రమణమ్మకి నేరుగా ఈరోజు పట్టుకొచ్చి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మరొకసారి తెలుగుదేశం పార్టీ మహానాడికి ముస్తాబవుతున్న అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహాలు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 28, 29, 30 తేదీలలో సుమారు 5 లక్షల మంది కార్యకర్తలతో జరగబోవు మహానాడు సందర్భంగా ముస్తాబవుతున్న ఎన్టీఆర్ విగ్రహాలను తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ పరిశీలించారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ రింగ్ రోడ్డు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఎన్టీఆర్ స్టేడియం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో కార్యకర్తలందరూ వారి వారి గ్రామాలలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను శుభ్రం చేసి పూర్వ వైభవం వచ్చేలాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విగ్రహాలు ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలని పిలుపునివ్వటం జరిగిందని, దానికి అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ రింగ్ రోడ్డు వద్ద గల కృష్ణ రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పెయింట్లు వేసి అందంగా తీర్చిదిద్ది ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎన్ శిలపరశెట్టి బాబీ, దాడి ఈశ్వర్రావు, యాశ్రీను, కోడూరు త్రినాథ్, వేగిరాము, ఎండపల్లి మోహన్, బ్రహ్మాజీ, ఆడారి రవికుమార్, టీవీ జగదీష్, కొనతాల పరదేశి నాయుడు, బాలు, కోరుమిల్లి నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద కోడల వద్ద ఉన్నటువంటి మెయిన్ జంక్షన్ ఎన్టీఆర్ స్టాట్యూ ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పటికే బ్యూటిఫికేషన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. కొత్తగా దీనికి తుదిమెరుగులు దిద్దేటువంటి ప్రక్రియలో ఎన్టీ రామారావు గారి పోషించినటువంటి వివిధ పాత్రలు అంటే ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ఆరాధ్య దైవం దేవుడి రూపం ఏదైతే గుర్తుంచుకుంటారో ఆ రూపంలో ఉండేటువంటి కృష్ణుడు కానీ, ఇవాళ రాముడు కానీ, దుర్యోధనుడు కానీ, ఇవాళ వివిధ రకాల పాత్రలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇటువంటి ఫ్రేములతో ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి సుపరిచితమయ్యేలాగా, ఎందుకంటే కొత్త తరానికి పరిచయం లేదు, కొత్త తరానికి కూడా ఒక దేవుని రూపం ఈ విధంగా ఉంటది అనేటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని మళ్ళీ అందరూ కూడా ఒకసారి చిరస్మరణీయంగా ఉండేటట్టుగా ఈ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం కూడల్లో ఈ ఐలాండ్ బ్యూటిఫికేషన్ కూడా చేపట్టడం జరిగింది. మహానాడికి ముస్తాబవుతున్న ఎన్టీఆర్ విగ్రహాలు మరి ఇవాళ అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకంగా కార్యకర్తలందరూ కూడా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాలని శుభ్రంగా నీట్గా ప్రక్షాళన చేసి దాని మళ్ళీ పూర్వవైభవం వచ్చేలాగా తుదిమెరుగులు దిద్ది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉండాలనేటువంటి దానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా కేంద్రమైనటువంటి అనకాపల్లి పట్టణంలో కూడా ఏదైతే అందరికీ సుపరిచితమైనటువంటి ఇవాళ ఎన్టీఆర్ రింగ్ రోడ్ జంక్షన్ లో ఉండేటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మళ్ళీ కృష్ణుడి అవతారంతో ఉండేటువంటి విగ్రహం ఇది. ఈ విగ్రహాన్ని కూడా మళ్ళీ ఆ కృష్ణుడి అవతారాన్ని, కృష్ణుడి దైవ రూపాన్ని ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి చూపించాలనే ఉద్దేశంతోనే ఇవాళ పెయింటింగ్స్ అన్ని కూడా వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉండేటువంటి ఎన్టీఆర్ స్టాట్యూ అక్కడ కూడా ఆ ఐలాండ్ ని బ్యూటిఫికేషన్ ఇప్పటికే చేపట్టున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారి వివిధ రూపాలు అంటే ఆ సినిమాల్లో వేసినటువంటి అన్ని కళాఖండాలను కూడా అక్కడ మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి ఇవాళ ఫ్రేములు కట్టి దాన్ని కూడా అంటే అన్ని తరాల వారికి కూడా ఆయన వేసినటువంటి పాత్రలు చిరస్థాయిగా ఉండిపోయేలాగా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మహానాడు ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఇవాళ ఇస్కాన్ ప్రాంగణంలో అక్కడ నెల్లూరులో 5 లక్షల మందితో భారీగా ఇప్పటికే ఏర్పాట్లు మొన్న భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రేపు 27, 28, 29 తేదీల్లో మరి పూర్తి స్థాయిలో మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని నీటి సంఘాల అధ్యక్షులు తెలిపారు. కొనతాల రామకృష్ణ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే ఆలోచనతో నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘాలకు 2 కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చిన ఘనత కొనతాలకే దక్కిందని అన్నారు. ఈ నిధులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తే చక్కటి ఫలితాలొస్తాయని తెలిపారు. సమావేశంలో బుద్ధ మహాలక్ష్మి నాయుడు, మంత్రి కాసుల నాయుడు, బుద్ధ తాతార, ఉప్పులూరి అప్పలనాయుడు, పీలా కొండయ్య నాయుడు,
తుమ్మపాల, పీరా వెంకట సీతారామారావు, కాండ్రేగుల శ్రీనివాసరావు, రావి వెంకట్రావు, చదరం నాగేశ్వరరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్రి సన్యాసి నాయుడు, బాబులదొర, గంగుపాము జగదీష్, బంటు రవి, పప్పల శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడం జరిగింది. అందులో భాగంగా కిందటి సంవత్సరం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి, చెరువులకి, నదులకి, కాలువలకి అన్నిటికీ కూడా సుమారు 700 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి కిందటి సంవత్సరం వచ్చింది. అలాగే ఈ సంవత్సరం వాతావరణ పరిశోధన వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటిమేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుగానే స్పందించి ఈ సంవత్సరం కూడా ఎలాగైనా సరే రైతులందరికీ కూడా ఒక్క ఎకరం కూడా వేస్ట్ అవ్వడానికి వీలు లేదు, ఉన్న వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా కూటమి ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి దానికి జలధార జలహారతి అనే పథకం పేరు పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సాగునీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా అన్నిటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కిందటి సంవత్సరం మన అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు 2,72,00,000 తీసుకొస్తే ఈ సంవత్సరం మళ్ళీ సుమారు 2 కోట్ల రూపాయలు ఇప్పుడు తీసుకురావడం జరిగింది. దీనికి ముందు మా గ్రోయిన్ పోయింది అని అంటే, ఎల్ఐ కాలో గ్రోయిన్ పోయింది అని అంటే 1,19,00,000 రూపాయలు ఆ గ్రోయిన్కి తీసుకురావడం జరిగింది. అందువల్ల ప్రత్యేకంగా మన శాసనసభ్యులకి రైతుల తరపుని, మా పాలకవర్గం తరపుని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేఎస్ఈజెడ్ రైతాంగానికి యనమల దివ్య గుడ్ న్యూస్. 890 ఎకరాలకు నష్టపరిహారం. అనపర్తిలో నల్లమిల్లి మూలారెడ్డి జయంతి. దివంగత టీడీపీ నేతకు ఘన నివాళి. వైసీపీపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే విసుర్లు. కూటమి హయాంలో అద్వితీయ ప్రగతి అన్న వాసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.